అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ దొర. ప్రపంచ ఆదివాసి దినోత్సవం కోసం మనందరికీ తెలుసు, కానీ దానికి సంబంధించినటువంటి చరిత్ర మాత్రం కొద్దిమందికే తెలుసు. ప్రపంచ ఆదివాసి దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు, ఎవరు జరుపుకుంటారు, దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి, దీనిలో ఐక్యరాజ్య సమితి యొక్క పాత్ర ఏమిటి అనే అంశాల గురించి ఈ వీడియో ద్వారా క్లుప్తంగా తెలుసుకుందాం. ప్రపంచ ఆదివాసి దినోత్సవాన్ని ఇంగ్లీష్లో ద ఇంటర్నేషనల్ డే ఆఫ్ వరల్డ్ ఇండిజినియస్ పీపుల్స్ డే లేదా ద వరల్డ్ ట్రైబల్ డే అని పిలుస్తారు. ట్రైబ్స్ని తెలుగులో గిరిజనులు, ఆదివాసీలు, వనవాసులు, అరణ్యవాసులు అని పిలుచుకుంటారు. అందుకే తెలుగులో ప్రపంచ ఆదివాసి దినోత్సవము అని పిలుస్తారు. ఈ ప్రపంచ ఆదివాసి దినోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా సుమారు 90 దేశాలలో ఆగస్టు 9వ తేదీన జరుపుకుంటారు. అయితే దీనికి సంబంధించిన మొట్టమొదటి సమావేశం గురించి చూసినట్లయితే ఆగస్టు 9, 1982 ద వర్కింగ్ గ్రూప్ ఆఫ్ ఇండిజినియస్ పాపులేషన్స్ సమావేశంగా చెప్పవచ్చు. తర్వాత డిసెంబర్ 23, 1994లో యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ సమావేశంలో ఆగస్టు 9న ప్రతి సంవత్సరము ప్రపంచవ్యాప్తంగా ప్రపంచ ఆదివాసి దినోత్సవాన్ని జరుపుకోవాలని చెప్పి ఐక్యరాజ్య సమితి తీర్మానించింది. 1995లో మొట్టమొదటిసారిగా ప్రపంచవ్యాప్తంగా ప్రపంచ ఆదివాసి దినోత్సవాన్ని జరుపుకున్నారు. మన దేశంలో చూసినట్లయితే మొదట గిరిజనులు సంబంధించినటువంటి ఉద్యోగులు, గిరిజన సంఘ నాయకులు, కొన్ని నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ ఆధ్వర్యంలో జరుపుకునేవారు. తర్వాత ఇంటిగ్రేటెడ్ ట్రైబల్ డెవలప్మెంట్ ఏజెన్సీస్ ఆధ్వర్యంలో నిర్వహించేవారు. మనందరికీ తెలుసు, ఈ మధ్యకాలంలో రాష్ట్ర ప్రభుత్వాలు ఇనిషియేషన్ తీసుకొని ఈ ప్రపంచ ఆదివాసి దినోత్సవాన్ని ఒక ఉత్సవంలాగా నిర్వహిస్తుంది. అందులో భాగంగానే ప్రతి జిల్లా కేంద్రంలోనూ స్కూల్స్, కాలేజెస్, యూనివర్సిటీస్లో కూడా ఘనంగా నిర్వహిస్తున్నారు. అందు కారణంగా ప్రపంచవ్యాప్తంగా మరియు మన దేశంలో కొన్ని ఆదివాసీ రాష్ట్రాల్లో ఆగస్టు 9న సెలవు దినంగా ప్రకటించాయి. మొన్న జూలై 29వ తేదీన తెలంగాణ రాష్ట్రంలో కూడా ఆగస్టు 9న సెలవు దినంగా ప్రకటించాలని చెప్పి మంత్రి సీతక్క, గిరిజన ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ రెడ్డి గారిని కలిసి వినతిని అందించారు. అసలు ప్రపంచ ఆదివాసి దినోత్సవం ఎందుకు జరుపుకోవాలి, ఐక్యరాజ్య సమితి ఏ సూచనలు చేసింది అనే అంశాలు మనం పరిశీలించినట్లయితే ప్రపంచ ఆదివాసి దినోత్సవము ద్వారా ఆదివాసి హక్కుల పరిరక్షణ, వాటిని పటిష్టంగా అమలు చేయుట, ఆదివాసి సంస్కృతి సాంప్రదాయాల యొక్క ప్రత్యేకతను తెలుపుతూ భవిష్యత్తు తరాలకు అందించుట, స్థానికంగా లభ్యమైనటువంటి వనరులను ఉపయోగించి ఆదివాసీ తెగల్లో ఆర్థికపరమైనటువంటి అభివృద్ధిని సాధించుట, అంతేకాదు ప్రభుత్వాలు, ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధులు, సామాన్య ప్రజలు వీళ్ళందరూ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి ఆదివాసీ సమాజంలో ప్రతినిత్యము ఎదురవుతున్నటువంటి సమస్యల గురించి ఒక అవగాహన ఏర్పడి వాటి పరిష్కార మార్గాలు అందించి వాళ్ళ యొక్క అభివృద్ధిలో తోడ్పాటును అందించట. అందు కారణంగానే ఐక్యరాజ్య సమితి ఏం చేస్తుందంటే ప్రతి సంవత్సరము ఆదివాసీ తెగల్లో ఎదురవుతున్నటువంటి ప్రధానమైన ఒక సమస్యను సూచించి దాని పరిష్కార మార్గాలను కూడా చెబుతుంది. ఆ సూచనల మేరకు ప్రభుత్వాలు అనుసరించవలసి ఉంటుంది. ఆదివాసీ సమాజానికి పర్యావరణానికి మధ్య విడదీయరాని సంబంధాన్ని కలిగి ఉందని, ఆదివాసీ సమాజాన్ని రక్షించినట్లయితే పర్యావరణాన్ని రక్షించినట్లేనని ఐక్యరాజ్య సమితి అభిప్రాయపడింది. ఒక్క మాటలో చెప్పాలంటే ఆదివాసీ యొక్క ఉనికిని కాపాడి వారి యొక్క పురోగతికి తోడ్పాటును అందించడమే ప్రధానమైన లక్ష్యమని ఐక్యరాజ్య సమితి చెప్పింది. అయితే 1995 నుంచి రేపు రాబోయే ఆగస్టు 9 వరకు చూసుకున్నట్లయితే 30 సంవత్సరాల నుండి
ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. దీని ద్వారా ఆదివాసీ జీవితాల్లో ఏమైనా వెలుగులు నింపబడ్డాయా? ఆదివాసీ హక్కుల పరిరక్షణ జరిగిందా? ఆదివాసీ హక్కులను పటిష్టంగా అమలు చేస్తున్నారా? ఆదివాసీలకు సంబంధించినటువంటి ఉపాధి అవకాశాల్లో కానీ, ఉద్యోగ అవకాశాల్లో కానీ, విద్యలో కానీ సరైనటువంటి మార్పులు జరిగాయా? అటువంటి అంశాలు ఏమైనా జరిగాయా లేదా అనే అంశం గురించి ప్రభుత్వాలు, ప్రభుత్వ అధికారులు మనము కూడా మననం చేసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఫ్రెండ్స్, ఏది ఏమైనప్పటికీ ఈ ప్రపంచ ఆదివాసీ దినోత్సవం ద్వారా ఆదివాసీ తెగలలో వెలుగులు నింపాలని చెప్పి మనం అందరం మనస్ఫూర్తిగా కోరుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్ వాచింగ్ ఫర్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.